కోవిడ్ కొత్త వేరియంట్లు దేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. వైరస్ తీవ్రత తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య మాత్రం వేగంగా పెరుగుతోంది. చూస్తుండగానే యాక్టివ్ కేసుల సంఖ్య 7,000 దాటేసింది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది. దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది ప్రధానమంత్రి కార్యాలయం. పీఎంఓలో ఇందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ సమావేశానికి హాజరైన వారికి కరోనా పరీక్షలు చేసినట్టు సమాచారం. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 7,121 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 306 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 2,223 యాక్టివ్ కేసులు ఉండగా గుజరాత్లో 1,223, ఢిల్లీలో 751, పశ్చిమ బెంగాల్లో 747, మహారాష్ట్రలో 615, కర్ణాటకలో 459, ఆంధ్రప్రదేశ్లో 72, తెలంగాణలో 11 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో కోవిడ్ మృతుల సంఖ్య 74కు పెరిగింది. కరోనా కొత్త వేరియంట్ల కారణంగానే ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, వైరస్ తీవ్రత స్వల్పంగానే ఉందని మరోసారి స్పష్టం చేశారు.